Jungle.
నమస్కారము. నా పేరు శ్రీపురం సీతారామయ్య. ఈరోజు వైద్యుల దినోత్సవం సందర్భంగా గుడాతం రోడ్లోని బాలుడు వసతి గృహంలో వైద్యులకే క్యాంప్ ఏర్పాటు చేసినాము. ఈ క్యాంపులో మన డాక్టర్ వీరేందర్ గారు, మల్లికార్జున రెడ్డి గారు వచ్చి వారికి పరీక్షలు చేసి వారికి ప్రియోజనం మందులు ఇచ్చినారు. పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో వాళ్ళకందరికీ ఇచ్చేసినారు. కాబట్టి వాళ్ళకందరికీ బాగుండాలని కోరుకుంటూ వాళ్ళకి ఆశీర్వాదం కూడా తెలియజేస్తున్నాము. తర్వాత ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పిల్లలకు వాటర్ బాటిల్స్ ఉండే పిల్లలకు అందరికీ కూడా ఇచ్చినాము. ఇక్కడ ముందు కూడా ఇదివరకే కొన్ని సౌకర్యాలు కలిగి చేసినాము. ఈసారి ఇది అడిగినాడు. ఈ సందర్భంలో మనం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే వాళ్ళకందరూ కూడా వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసినాము. అందరూ కూడా తృప్తిగా ఉండాలా, బాగుండాలని కోరుకుంటున్నాము. వైద్యుల దినోత్సవం ఉదయం రాత్రిపూట చేయాలనుకున్నాము, కానీ పిల్లలకి అంత తొందర అవుతుందని డాక్టర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేసి సాయంకాలం ఏర్పాటు చేసి అది చేస్తాము. అందరూ బాగుండాలని కోరుకునే విధంగా వైద్యులు కాబట్టి ప్రాణానికి మళ్ళీ ప్రాణం పోసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గొంతు పరిస్థితి పిల్లలకి కొంతమందికి అంత కావాల్సిన గురించి కొంతమంది డాక్టర్ చేసినారు. అక్కడికి తీసుకెళ్తాం రేపు. ఏదైనా పెద్ద ఒక అబ్బాయి కోసం కన్ను బాగాలేదని చెప్తున్నారు. ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇక్కడ తిరుపతి ఎక్కడ రెఫర్ చేస్తాము. ఇలా వాటర్ బాల్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి సామాజిక సేవ వాళ్ళు కలిగిన వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి సార్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక సామాజిక సేవ అలాంటివి ఒక చేయాలనే ఒక దృక్పథం ముందుకు రావాలి. డబ్బులు ఎంత ఉంటే ఏమంది ఎవరు ఎత్తుకోరు. మనకి ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించినా ఎవరు ఎత్తుకోరు. సమాజ సేవ కొంచెము మనసు 10 మంది మనల్ని మంచిగా అనుకునేదానికి ఏముంటాయంటే మనం పోయిన తర్వాత అబ్బా డాక్టర్ ఉన్నాడు, లేకపోతే సీతారామ సార్ ఉన్నాడు, సార్ ఇక్కడ చేసినాడు, మనకు మంచి చేసినాడు అనే ఒక దృక్పథం ఉండాలి. కానీ డబ్బే కాకుండా మనం సామాజిక సేవలు కూడా మా డాక్టర్లు కూడా చేయాలని చేస్తున్నారు. కాబట్టి అందరినీ మన ప్రజలు కూడా ఎవరు డబ్బు సంపాదించే వాళ్ళు కాకుండా సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా మనము మనసు చేస్తుంటాడు. ముందైతే ఇవి కిటికీలకంతా మెషిన్ అంతా అరేంజ్ చేశారంట. ఇప్పుడు సారు ప్లేట్స్ గ్లాసులు కావాలని అడిగితే సారు. అందరికీ నమస్తే. ఈరోజు మన పలంనేర్ డాక్టర్ ఐఎంఏ అసోసియేషన్ ద్వారా మన ఎస్సీ హాస్టల్లో
ఫ్రీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏమంటే జూలై 1 డాక్టర్స్ డే రోజు మనకి ఒక మహానుభావుని స్మరించుకుంటాం. ఎవరంటే బిధాన్ చంద్ర రాయ్ అనే మన వెస్ట్ బెంగాల్ డాక్టర్ని స్మరించుకుంటూ అతనికి మనము నివాళులు అర్పిస్తూ ఈరోజు మనము అతని గుర్తింపుగా క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, పేదలకి హెల్ప్ చేయడం కానీ, తర్వాత వచ్చి ఒక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మనము ముఖ్యంగా దానికి ఈరోజు అలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుగంధర్ మరియు జనరల్ సెక్రటరీ మల్లికార్జున రెడ్డి ఎస్టీ హాస్టల్కి ఇచ్చేసి ఇక్కడున్న మన పిల్లలకి ఒక సుమారు 70 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికీ మనము పరీక్షలు చేసి దాదాపు వాళ్ళు ఒక 30-40 మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ కామన్గా కండిషన్లు వస్తూ ఉంటాయి. అవి సింపుల్ ప్రాబ్లమ్స్ కాదు. వాళ్ళకి కావాల్సిన మందులు మాత్రలు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ఇయర్స్ అంటే చెవులు చెక్ చేయడం జరిగింది. జనరల్గా పిల్లలకి దిగులు చేరిపోతూ ఉంటుంది. దానికి కూడా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేసాము. తర్వాత మన సార్ జనరల్ మన మల్లికార్జున రెడ్డి గారు అందరికీ పిల్లలకి ఇచ్చి పరీక్షలు చేసి వాళ్ళకి జలుబు దగ్గు ఏమన్నా ఉందా, తర్వాత జ్వరాలు ఉన్నాయా, తర్వాత ఏమన్నా చిన్న ఈ స్కిన్ డిసీజెస్లో లోపల వాళ్ళకి 2 రకాలు స్కేబిస్ అనేది మెయిన్గా వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మనము డాక్టర్స్గా ఉండి ప్రతి ఒక్కరికి మనము చేయాలని తాపత్రత ఉండాలి. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే మన బాధ్యతగా మన డాక్టర్స్ ఉన్నాం కాబట్టి ఆ డాక్టర్స్ ఏదో కొంత సమయాన్ని ప్రజాసేవకు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డబ్బే సామాజిక బాధ్యత అనేది మనకు ఉండాలా. డబ్బే పరమావధి కాకుండా డాక్టర్స్ కూడా ముందుకు రావాలి. ముందుకు వచ్చి మనం కూడా చేస్తాము, మనము ప్రజలకు ఏదో మన వంతు చేయాలనే ఒక తపనతో మనం చేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మనము ఇవే కాకుండా మనము చాలా వర్క్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, తర్వాత వచ్చి అనాథాశ్రమానికి వెళ్ళడం కానీ, తర్వాత వచ్చి క్యాంప్స్ అవేర్నెస్, తర్వాత హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ కానీ, తర్వాత వరల్డ్ టీబీ డే కానీ, ఇలాంటివి ప్రతి ఒక్కటి ఈ పలమనేరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కండక్ట్ చేస్తూ పలమనేరు ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. కాబట్టి మేము ఈ చేసే కార్యక్రమాలు మన ప్రజలకు కొంతమన్నా మేలు చేస్తాయని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి మన వార్డెన్ గారికి, తర్వాత వచ్చి మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మన సీతారామ శెట్టి సార్ గారు మాకు ఎన్నవేళ తోదోడు వాదోడుగా ఉంటాడు. తర్వాత ఎప్పుడు వచ్చిన లాస్ట్ ఇయర్ కూడా మాకు ఈ డాక్టర్స్ డే చేస్తే అన్నిటికీ మనకి ఇక్కడికి వచ్చి